సంపద శుక్రవారం నోము కథ. ఒక బ్రాహ్మణుకు 7 కొడుకులు కలరు. వారందరికీ వివాహములైనవి. వారి భార్యలతోటి వేరే కాపురం చేయుచుండిరి. ఒకనాడు పొద్దుట శుక్రవారం మహాలక్ష్మి సంచారం చేయుచు బ్రాహ్మణి కోడళ్ళకు వెళ్ళెను. ఒక కోడలు పొద్దునే పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తినుచుండెను. ఇంకొక ఆమె పాచివాకిలో పేడ వేసుకుని చుండెను. వేరొక కోడలు పాతగుడ్డలను పోగు పెట్టుకొని చుండెను. వేరొక కోడలు పాచివాకిలిలో ఒడ్లు దంచుచుండెను. వేరొక కోడలు పాచివాకిలి అందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకొని చుండెను. ఈ విధముగా 5 చేయటతే చూసి శుక్రవారం మహాలక్ష్మి వారిళ్లకు వెళ్లకుండా పెద్ద కోడలింటికే వచ్చెను. ఆమె ఇల్లు అలుక్కొని వాకిట కల్లాపు చల్లి స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్ట భర్తకిచ్చి ఆయవారమునకు పంపెను. తన తలుపు వెనక కూచుండెను. అక్కడ గల శుభ్రతను మెచ్చుకొని శుక్రవారం మహాలక్ష్మి అరుగు మీద కూర్చుని, అమ్మాయి బయటకొకసారి రమ్ము అనను. లోపల నుండి పెద్ద కోడలు, నేను వచ్చుటకు వీలు లేదు, మేము చాలా పేదవాళ్ళము, మాకొక్కటే బట్ట ఒకట చేత దానిని భర్తకిచ్చి ఆయనను ఆయవారమునకు పంపినాను అని చెప్పాను. వారు వచ్చుట వరకు నేను ఇట్లే ఉండవలను అని చెప్పి తెలియజేశాను. అప్పుడు శుక్రవారం మహాలక్ష్మి తన బట్టలో సగం ఆమెకిచ్చి తనకొక సోరెడు బియ్యము వండి పెట్టమని కోరెను. అందులోకి ఆ ఇల్లాలు బాధపడి తన భర్తకు వచ్చే వరకు ఇంటిలోని బియ్యము పప్పులు లేవని చెప్పాను. అప్పుడు ఆ శుక్రవారం మహాలక్ష్మి, మా ఇంటికి వచ్చినది అని చెప్పు వర్తకునకు దగ్గరికి పోయి ఇంట్లోని సరిపడా పప్పులు బియ్యము తీసుకుని రమ్మని చెప్పాను. ఆమె అప్పుడు ఆ వర్తకునకు దగ్గరికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందని చెప్పి పప్పు బియ్యము వంటకు కావలసిన పదార్థములన్నీ తీసుకొచ్చాను. అంతటా వాటిని ఇంట్లో పెట్టి ఆమె తెలిసిన వారి దగ్గరికి ఇంటి దగ్గరికి పోయి తెలగపిండిని, నూనెను, కంచర ఇంటి దగ్గరికి పోయి పాత్ర సామాగ్రిని, బట్టలను తీసుకుని ఇంటికి వెళ్ళి 4 పిండి వంటలతో ఆవకాయ పచ్చళ్ళతో శుక్రవారం మహాలక్ష్మికి వడ్డించాను. అంతలో ఆమె భర్త కూడా ఆయవారం నుంచి వచ్చాను. ఆయనకు కూడా పప్పు దినుసులతో మంచి మంచి వంటలతో ఆవకాయ పచ్చళ్ళతో భోజనం వడ్డించగా, ఇన్ని వంటలు చేసితివి, ఇవన్నీ ఎట్లా వచ్చానని ఆమెను అడిగాను. అప్పుడు ఆమె తన గృహమునకు శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందని చెప్పింది. అంతలో శుక్రవారం మహాలక్ష్మి తానికి వెళ్ళిందని చెప్పగా ఆమె, ఈరోజు చాలా చీకటి పడినది, మా ఇంటినే ఉండి నిద్రపోయి మర్నాడు ఉదయము చక్కగా వెళ్ళవచ్చునని చెప్పాను. అంతలో అందరూ నిద్రించుచుండగా వేకువజామునే శుక్రవారం మహాలక్ష్మి లేచి వారికి సిరి సంపదలు సకల సౌభాగ్యాలు ఇచ్చి వారెవరూ చూడకుండానే అంతర్ధానమయ్యను. మర్నాడు వారందరూ భార్యాభర్త పిల్లలతోటి లేచి చూసుకొనగా ఆమె యొక్క సిరి సంపదలు ఇచ్చిందని గ్రహించి చాలా ఆనందపడినారు. ఆ రోజు ఇంతటి వరము మనకు లభించినది, ఈ సంపద శుక్రవారం నోము నోచుకునచో అందరికీ సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి అందరికీ ఇరుగు పొరుగు వారందరికీ తెలియజేసినారు. ఈ విధముగా ప్రతి స్త్రీలు సంపద శుక్రవారం నోము నోచుకొనవలెను. నోచుకునచో ఇంటిలో సిరి సంపదలతో తులతూగుతారు. దీనికి ఉద్యాపన: ప్రతి శుక్రవారం ఉదయం స్నానం చేసి లక్ష్మీదేవిని కొలిచి ఒంటిపూట భోజనం చేయవలను. అట్లు 5 ఏళ్ల తర్వాత ఒక శుక్రవారం నాడు 5 పేరంటాంటకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి 5 రవిక గుడ్డలను దక్షిణ తాంబూలాలతో ఇవ్వవలను. ఈ విధంగా చేసినచో సిరి సంపదలతోటి సౌభాగ్యవంతులుగా తొలతూగుతారు.